सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము అభ్యాసం 59లో నియమాలు చెప్పుకుంటున్నాము. నిన్న నియమాలు కూడా చెప్పుకున్నాము. అందులో సంస్కృత వాక్యాలు, తెలుగు వాక్యాలు మనం చూస్తున్నామండి. నిన్న తెలుగు వాక్యాలు చెప్పుకున్నాము 10 వాక్యాలు. అందులో ఇంకా కొన్ని వాక్యాలు మిగిలి ఉన్నాయి. అవి ఈరోజు చూద్దాము. చూడండి, నిన్న మనము తెలుగు వాక్యాలు ఎంతవరకు రాసుకున్నామండి? రమా విష్ణువు యొక్క భార్య అక్కడ వరకు రాసుకున్నాం. 10 వాక్యాలు రాసుకున్నాము. నెక్స్ట్ 11వ వాక్యము, ఇందుమతి యొక్క శరీరము పుష్పాల కంటే కూడా కోమలంగా ఉంది. ఇందు యొక్క శరీరము పుష్పాల కంటే కూడా కోమలంగా ఉంది. ఇందుమతి యొక్క శరీరము పుష్పముల కంటే కూడా కోమలంగా ఉంది. ఇందుమత్యాః శరీరం పుష్పేభ్యః అపి మృదుః వర్తతే లేదా మృదిష్టః వర్తతే. రాయండి, మృదిష్ట కాదు, మృదీయాన్ వర్తతే. మృదీయాన్ వర్తతే. ఇందుమతి యొక్క శరీరము పుష్పేభ్యః మృదీయాన్ వర్తతే లేదా మృదుః వర్తతే. సామాన్యంగా రాసినట్టు మృదీయాన్ వర్తతే లేదా మృదుః వర్తతే. మృదీయాన్ రాయండి, ఇష్టం యస్ అనిపోయించి మృదీయాన్ వర్తతే. నెక్స్ట్, వేదము అన్ని గ్రంథములలో కన్నా శ్రేష్టమైనది. వేదః సర్వేషాం గ్రంథానాం శ్రేష్టః. వేదః సర్వేషాం గ్రంథానాం అన్ని ధర్మములు అనుకుంటానండి మహోదయ. ఏంటండి? అన్ని ధర్మముల్లో కన్నా శ్రేష్టమైనది అనుకుంటా. అన్ని ధర్మముల్లో కన్నా. వేదః సర్వేషాం ధర్మ గ్రంథానాం. వేదము అన్ని ధర్మ గ్రంథాల్లో కన్నా శ్రేష్టమైంది. వేదః సర్వేషాం ధర్మ గ్రంథానాం. ధర్మ గ్రంథ శబ్దం యాడ్ చేసుకోండి. వేదః సర్వేషాం ధర్మ గ్రంథానాం, ధర్మ గ్రంథాల్లో కన్నా శ్రేష్టమైంది. ధర్మ గ్రంథాలు చాలా ఉన్నాయి కదా, కానీ దాంట్లో వేదము శ్రేష్టమైంది. వేదః శ్రేష్టః. అంతకన్నా ముందు కూడా అక్కడ కూడా చాలా పుష్పాలతో పోలిస్తున్నాం కాబట్టి మృదిష్టః రాసుకోవాలి. మృదిగాని కాబట్టి మృదిష్టః. మృదిష్టః పైన ఇందుమత్యాః శరీరం పుష్పేభ్యః కోమలః పుష్పేభ్యః మృదు పుష్పేభ్యః మృదిష్టః. పుష్పేభ్యః మృదిష్టః. అస్తు. నెక్స్ట్ వచ్చేసి కాళిదాసు కవులలో శ్రేష్టమైన వాడు. కాళిదాస కవినాం శ్రేష్టః.
కాళిదాసః కవీనాం శ్రేష్టః. కాళిదాసః కవీనాం శ్రేష్టః. కాళిదాసః కవీనాం శ్రేష్టః. కాళిదాసః కవీనాం శ్రేష్టః. కాళిదాసః కవీనాం శ్రేష్టః. కాళిదాసః కవీనాం శ్రేష్టః. నెక్స్ట్, అన్ని పుస్తకాల్లో కౌరవులలో దుర్యోధనుడు అందరికంటే పెద్దవాడు. తో కురునాం కౌరవానాం 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 దుర్యోధనః జ్యేష్ఠః ఆసీత్. కౌరవానాం దుర్యోధనః కౌరవానాం దుర్యోధనః జ్యేష్ఠః ఆసీత్. కౌరవానాం దుర్యోధనః జ్యేష్ఠః ఆసీత్. పాండవానాం సహదేవః కనిష్ఠః ఆసీత్. పాండవానాం సహదేవః కనిష్ఠః ఆసీత్. పాండవానాం సహదేవః కనిష్ఠః ఆసీత్. పాండవానాం సహదేవః కనిష్ఠః ఆసీత్. అన్ని పుస్తకాలలో నాకు గీత ప్రియమైనది. అన్ని పుస్తకాల్లో కన్నా నాకు గీత ప్రియమైనది. సర్వేషాం పుస్తకానాం మహ్యం గీత మహ్యం గీత ప్రియా. మహ్యం గీత ప్రియా. ప్రేష్ఠః రాయండి. ప్రేష్ఠ ప్రేయాన్ ప్రేష్ఠః ప్రేష్ఠ. సర్వేషాం పుస్తకానాం మాం మాం కూడా రాసుకోవచ్చు ద్వితీయ అర్థంలో. మహ్యం రాసుకోండి. మాం గీత ప్రేష్ఠ. గీత ప్రేష్ఠ. ముజ్కో అంటే నాకు అన్నప్పుడు మమ. కాబట్టి ఇక్కడ మమ కన్నా మాం అని రాయండి. మాం. మహ్యం వచ్చినప్పుడు మనం రుచిదాతును ఉపయోగించాలి. మహ్యం గీత రోచతే. పుస్తకానం సర్వేషాం పుస్తకానం మహ్యం గీత రోచతే. రుచిదాతు యోగంలో మనం చతుర్థి తీసుకోవచ్చు. ఇక్కడ ఇష్టం ఫలితాలు వేస్తున్నాం సామాన్య కర్మలో. మాం గీత శ్రేష్ఠ ప్రేష్ఠ ప్రేష్ఠ గీత ప్రేష్ఠ స్త్రీలింగంలో. నెక్స్ట్ గీత ప్రియ. ప్రియ శబ్దం రాసినట్లు ప్రేష్ఠ అస్తు. ఈశ్వర్ అందరికంటే అత్యంత దగ్గరగా, ఎక్కువ దూరంగా, ఎక్కువ ఉత్తమంగా, ఎక్కువ స్థూలంగా, అంటే ఈశ్వరుడు అందరికంటే దగ్గరగా, అందరికంటే దూరంగా, అందరికంటే ఉత్తమంగా,
అందరికంటే స్థూలంగా, అందరికంటే సూక్ష్మంగా, లఘు సూక్ష్మంగా, అందరికంటే మహాన్, అందరికంటే బడా శ్రేష్టమైనటువంటి వాడు, గురువు, అందరికంటే విశాలమైనటువంటి వాడు, అందరికంటే స్థిరమైన వాడు, అందరికంటే పెద్దవాడు, అంటే వృద్ధ, చాలా మహోన్నత కలిగినటువంటి వాడు, అంటే జ్యేష్ఠ అంటే అందరికంటే పెద్దవాడు, అందరికంటే ప్రియమైన వాడు, అందరికంటే బలమైన వాడు, ఇంకా అందరికంటే కోమలమైన వాడు, కోమలత్వం కలిగినటువంటి వాడు ఆ పరమేశ్వరుడు. సో పరమేశ్వరుని యొక్క గుణాలను ఈ రకంగా చెప్పాట. ఆయన అందరికంటే సంసారం ఉండే అందరితో పోల్చి చెప్తున్నమాట. కాబట్టి ఇవి మనం పైన చెప్పుకున్న 193 నియములు చెప్పినటువంటి శబ్దాలన్నీ ఇక్కడ ఉపయోగించుకోవచ్చు. ఈశ్వరః, ఈశ్వరః సర్వేషాం ఈశ్వరః సర్వేషాం నేదిష్టః ఈశ్వరః సర్వేషాం నేదిష్టః నేదిష్టః అండి గురువు గారు. నేదిష్టః అండి. నా మన పట్టికలు చెప్పున్నాను నిన్న, అవి చూసుకోండి. ఆహా, ధన్యవాదాలు. మహోదయ, ఇక్కడ పంచమీ భక్తి రాసుకోండి. షష్ఠీ కన్నా కూడా మనకు ఏసుని భక్తి వచ్చినప్పుడు ఈశ్వరః సర్వస్మాత్ బహువచనం ఈశ్వర సర్వేభ్యః నేదిష్టః, అందరికంటే దగ్గరగా ఉన్నాడు. సర్వేభ్యః నేదిష్టః, సర్వేభ్యః దవిష్టః, అందరికంటే దూరంగా ఉన్నాడు. సర్వేభ్యః దవిష్టః, దూర శబ్దానికి దవిష్టః, సర్వేభ్యః దవిష్టః. మళ్ళా సర్వేభ్యః సాధిష్టః, ఉత్తమం. బాడ అంటే ఉత్తమం. సర్వేభ్యః సాధిష్టః, సర్వేభ్యః సాధిష్టః. అలాగే సర్వేభ్యః స్థవిష్టః, స్థూలమైనటువంటి వాడు. సర్వేభ్యః స్థవిష్టః. ఇట్లా సంధి చేసుకో. సర్వేభ్యో స్థవిష్టః ఓవుడు పెట్టుకోండి. నెక్స్ట్ నుంచి సర్వేభ్యో స్థవిష్టః, సర్వేభ్యో లఘిష్టః, సర్వేభ్యో లఘిష్టః, సర్వేభ్యో మహిష్టః, సర్వేభ్యో మహిష్టః,
सर्वेभ्यो सर्वेभ्यो गरिष्ठः गरिष्ठः बलवंतुడు सर्वेभ्यो गरिष्ठः श्रेष्ठమైన వాడు गरिष्ठः सर्वेभ्यो नेक्स्ट सर्वेभ्यो वरिष्ठः ज्येष्ठుడు सर्वेभ्यो वरिष्ठः सर्वेभ्यो वरिष्ठः सर्वेभ्यो वरिष्ठः सर्वेभ्यो वरिष्ठः सर्वेभ्यो वरिष्ठः सर्वेभ्यो सर्वेभ्यो స్థేష్టః స్థిరంగా ఉంటాడు అందుకంటే కూడా सर्वेभ्यो స్థేష్టः స్థేష్టः అవన్నీ మనం చెప్పుకున్నాం చూడండి అక్కడ చూసేస్తాం सर्वेभ्यो స్థేష్టः सर्वेभ्यो స్థేష్టः सर्वेभ्यो ज्येष्ठः नेक्स्ट सर्वेभ्यो ज्येष्ठः सर्वेभ्यो ज्येष्ठः सर्वेभ्यो ज्येष्ठः सर्वेभ्यो ज्येष्ठः नेक्स्ट सर्वेभ्यो सर्वेभ्यो प्रेष्ठः प्रेष्ठ प्रेमिన వాడు అందుకే ప్రేమిన వాడు सर्वेभ्यो प्रेष्ठः प्रेष्ठः सर्वेभ्यो प्रेष्ठः नेक्स्ट सर्वेभ्यो सर्वेभ्यो बलिष्ठः महोदय। सर्वेभ्यो प्रेष्ठः కోమలమైన వాడంటే మృదిష్ట కదా ఆచార్య? ఏంటండి కోమలమైన వాడు అన్నాడు మృదిష్టః जी जी ఇప్పుడు ఏం చెప్పుకున్నాం सर्वेभ्यो सर्वेभ्यो श्रेष्ठः सर्वेभ्यो प्रेष्ठः అందుకంటే బలవంతుడు सर्वेभ्यो బలవాన్ బలవాన్ అంటే बलिष्ठः बलिष्ठः सर्वेभ्यो बलिष्ठः सर्वेभ्यो मृदिष्टः నండి అది मृदिष्टः अपि च सर्वेभ्यो मृदिष्टः अपि च यदा सर्वेभ्यश्च मृदिष्टः ఇంకా అందరికంటే మృదువైనటువంటి వాడు కోమలమైనటువంటి వాడు सर्वेभ्यो मृदिष्टः च ఇవి మనకు తెలుగు వాక్యాలండి. ఇప్పుడు అశుద్ధ వాక్యాలు శుద్ధ వాక్యాలు చూడండి. మహోదయ కోమలంగా ఉన్నది ఏం చెప్పారు? సర్వేభ్యో మృదిష్టః ఓకే సార్ ఓకే సార్ सर्वेभ्यो मृदिष्टः మృదువు కోమలమైన వాడు ఆ పరమాత్ముడు. ఓకే నెక్స్ట్ అశుద్ధ వాక్యాలు శుద్ధ వాక్యాలు రాసుకోండి. అశుద్ధ వాక్యాలు శుద్ధ వాక్యాలు జ్యేయాన్ దురీయాన్ దూరీయాన్ ప్రియేయాన్ జ్యేయాన్ దూరీయాన్ ప్రియేయాన్ జ్యేయాన్ దూరీయాన్ ప్రియేయాన్ ప్రియేయాన్
నెక్స్ట్ ఇవి అశుద్ధ వాక్యాలను ప్రేయేయాన్ జేయాన్ దూరియాన్ ప్రియేయాన్ ప్రియేయాన్. ఓకేనా? ప్రియేయాన్. దీనికి శుద్ధ వాక్యం వచ్చేసి జ్యా. ఇక జియాన్ జియాన్ కాదు జ్యాయాన్ ఉండాలి. జ్యాయాన్ జ్యాయాన్. నెక్స్ట్ దవియాన్. ఏంటి? దవియాన్. ఏంటి? దవియాన్. నెక్స్ట్ మూడోది వచ్చేసి ప్రేయాన్. ఇక్కడ ప్రియేయాన్ ఇచ్చాడు, ప్రియేయాన్ కాదు ప్రేయాన్ ఉండాలి. ప్రేయాన్. మనకి ఎందుకు యేసుని ప్రత్యయాలు వచ్చినప్పుడు ఈ రకంగా ఉంటాయి. అక్కడ యేసుని ప్రత్యయాలను ఉపయోగించి శబ్దం తప్పు ఇచ్చాడనమాట. అది మనం ఇక్కడ శుద్ధ వాక్యలో ఇలాంటి మిస్టేక్స్ జరుగుతాయి అనేది కొంచెం మనకు అభ్యాసం కోసం ఇక్కడ చూపించారు. నెక్స్ట్ రెండవ అశుద్ధ వాక్యం బహియాన్. బహియాన్ బహియాన్ కమ బహిష్టః 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 కమ గురిష్టః గురిష్టః గురిష్ట. ఇవి ఇక్కడ ఇష్టని ప్రత్యయాలు ఒకటి యేసుని ప్రత్యయం తప్పించారు, రెండు ఇష్టని ప్రత్యయాలను ఉపయోగించి శబ్దం తప్పు ఉందన్నమాట. ఏముంది? రెండవ అశుద్ధ వాక్యం ఒకటోది బహియాన్, రెండవ అశుద్ధ వాక్యం బహిష్టః, మూడవ అశుద్ధ వాక్యం గురిష్టః. ఈ మూడు అశుద్ధంగానే ఉన్నాయి. శుద్ధ వాక్యం ఏంటి క్రమంగా చూసుకోండి. బహియాన్ కాదు భూయాన్. మహాప్రవసు భూయాన్ భూయాన్ కమ భూయిష్టః భూయిష్టః కమ గరిష్టః 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 భూయాన్ భూయిష్టః గరిష్టః. మహోదయ, దీనికి ఈ పదాలకు ఇవి ఉండవు కదండి, విభక్తిని ఉండవు కదండి, విభక్తుల వీటికి ఉండవు కదా, అదే అడుగుతున్నాను. శబ్ద రూపాలు నడుస్తాయండి. భూయాన్ మన ఇయాన్ ఇయాన్ ఇయాన్సో ఇయాన్సా అని చెప్పి మనం ముందు చెప్పిన అలా ఉంటాయండి. గరిష్ట గరిష్ట గరిష్టో గరిష్టాః రామశబ్దానికి సమానంగా అలా ఉంటాయండి. అలా రూపాలు నడిపించుకోవచ్చు. సాధ్యమని ఇలాగే ఎలా ఉంది శబ్దం అలా ఉపయోగించుకుంటాము. అంత శబ్ద రూపాలతో అంత అవసరం ఉండదు ఇక్కడ. నెక్స్ట్ మూడవ అశుద్ధ వాక్యము జ్యేష్ఠః జ్యేష్ఠః. జ్యేష్ఠః వచ్చింది. రెండవ అశుద్ధ వాక్యం కనేష్టః కనేష్టః కనేష్టః. మూడోది వరేష్టః 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 వరేష్టః. ఈ మూడు అశుద్ధ వాక్యాలు. క్రమంగా వచ్చేసి జ్యేష్ఠగా జ్యేష్ఠ జాకి యావత్ అండి. పేజీ మార్చరా సార్? పేజీ మార్చరా? జ్యేష్ఠః పేజీ అందులో రాయలేదామండి. మనకు పుస్తకంలో ఉన్నాయి. ఈ మూడు వాక్యాలు రాసిస్తాను. జ్యేష్ఠః ఇక్కడ మామూలుగా ఎలా ఇచ్చారంటే ఇలా ఇచ్చారండి. జ్యేష్ఠః అని ఇచ్చారు. మనకు శుద్ధ వాక్యం ఏంటి? ఇలా రాయాలి. జ్యేష్ఠః జ్యేష్ఠః అలా రావాలి. ఓకేనా? పైన రాశాను చూడండి శుద్ధ వాక్యం. నెక్స్ట్ కనేష్టః ఇచ్చారు. కనేష్ట కాదు కనిష్టః. ఏంటి? కనేష్ట ఇచ్చా అది కాదు, కనిష్టః
అక్కడ కనే నే పెట్టారు, ఇక్కడ కని ఈ వస్తుంది, కనిష్ట రావాలి. అలాగే మూడో అశుద్ధ వాక్యం వరేష్ట ఇచ్చారు, వరేష్ట కాదు వరిష్ట, వరిష్ట ఇలా వస్తుంది, వరిష్ట వరిష్ట అలా రాసుకోవాలి. ఇక్కడ పక్కన రే ఏకాలం పెట్టారన్నమాట, అట్లాగా అది పెట్టు, వరేష్ట కాదు వరిష్ట రావాలి. అస్తు. సో ఇవి మనకు అశుద్ధ వాక్యాలండి, ఇవి మనకు అశుద్ధ వాక్యాలు. సో ఈ రకంగా అభ్యాసం 59 కూడా మనం ఇక్కడ పూర్తి చేసుకున్నాము. నెక్స్ట్ రాసుకోండి అంతిమ అభ్యాసము, ఈ రచనవాది కౌముదికి 60వ అభ్యాసము. ఇక్కడ కొన్ని పశువుల పక్షుల పేర్లు ఇచ్చారు, పశువుల పేర్లు ఇచ్చారు, పశువులు మనుషుల పేర్లు కూడా ఇచ్చారు ఇక్కడ. అస్తు. నెక్స్ట్ అంతిమ అభ్యాసం 60వ అభ్యాసం, నీట్ గా రాసుకోండి, హెడ్డింగ్ పెట్టుకోండి. అభ్యాసం 60. ఇక్కడి వరకు మనకు ఎన్ని వచ్చాయండి మొత్తము? ఇప్పుడు చెప్పే శబ్దకోశంలో మొత్తం ఎన్ని, ప్రతి శబ్దకోశంలో 25 శబ్దాలు చెప్పుకున్నాం కదా, వీటికి వచ్చేసి 1500 శబ్దాలు మనం చెప్పుకున్నామండి. అంటే ఆ 1500 శబ్దాల్లో ధాతులు ఉన్నాయి, శబ్దాలు ఉన్నాయి, విశేషణాలు ఉన్నాయి, క్రియాపదాలు ఉన్నాయి, సర్వనామ శబ్దాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి అనమాట. ఎన్ని చెప్పుకున్నాం? 1500 శబ్దాలు చెప్పుకున్నాం అనమాట. ఓకేనా? 1500 శబ్దాలు రిపీట్ ఎక్కడ కాదు, సాధ్యమైనంత వరకు, సాధ్యమైనంత వరకు ఎక్కడ రిపీట్ కాదు. ఓకే, రిపీట్ అయినా అది ఏదో వేరే అర్థంలో వేరే అర్థం వినియోగించి ఉంటామట. కాబట్టి 1500 శబ్దాలు మనం ఉపయోగించి నేర్చుకున్నాము. ఈ 1500 శబ్దాలను ఎలా ఉపయోగించాలో కూడా చూసామట. వీటిని ఆధారం చేసుకుని మనం 115 లక్షల శబ్దాలు తయారు చేయాలన్నా చేయొచ్చండి. సొంతంగా ఇటువంటివి మార్చి వాక్యాలు ఎన్ని రకాలను తయారు చేయొచ్చు. మీకు దీనివల్ల ఒక విధి విధానం తెలియదు. వాక్య నిర్మాణ ప్రక్రియ అంటూ మనకు అర్థమవుతుంది అన్నమాట. వాక్య నిర్మాణ ప్రక్రియ మనకు అర్థమవుతుంది. అస్తు. నెక్స్ట్ చూడండి, రాసుకోండి. అభ్యాసం 60. ముందుగా శబ్దకోశంలో కా ఇచ్చారు. అజా, అజా అంటే మేక. అజా ఇది స్త్రీలింగ శబ్దము. అజా మేక. కోకిలా, కోకిలా అంటే తెలుసుగా, కోయల్. కోకిలా కోయల్. నెక్స్ట్ మూషిక, మూషిక అంటే ఎలుక. ఇక్కడ అజాదయ ఆడమేక అండి. మేక, ఆడమేక అండి. కోకిల కోయల్, ఇక్కడ ఆడ కోకిల. మూషిక స్త్రీలింగం చేస్తున్నా అన్ని శబ్దాలను కూడా, పశువుల పేర్లు, పక్షుల పేర్లు విని. గురుగారు అది స్త్రీలింగ పుల్లింగంలోనే ఉంటుందండి, అజహ అజా అనే? అజహ పుల్లింగం ఉంటుంది, స్త్రీలింగం ఉంటుంది. అజహ అంటే పుల్లింగం, మూడోది లేదు కదండి? లేదండి. చెప్పుకోవచ్చు. అజం నపుంసకలింగం చెప్పాలంటే అజమ్మా అండి. ఇప్పుడు మన పుల్లింగం నపుంసకలింగం అజం చెప్పుకోవచ్చు అండి. కానీ అవి ప్రయోగం తక్కువ ఉపయోగిస్తాం. ఫస్ట్ నెక్స్ట్ మూషిక ఎలుక, ఇది స్త్రీలింగంలో ఉంది. నెక్స్ట్ ప్రియా, ప్రియమైన స్త్రీ, ప్రియమైన స్త్రీ, ప్రియా. ప్రియమైన వ్యక్తి ఎవరైనా కావచ్చు, స్త్రీ ప్రియమైన స్త్రీ, ప్రియమైన వ్యక్తి ఎవరైనా కావచ్చు. ప్రేయసి అంటే స్త్రీ, ఇక్కడ స్త్రీ. ఆ ప్రేయసి ఇక్కడ ఎవరైనా తీసుకోవచ్చు. ప్రేయసి, ప్రేయసి. ప్రేయసి. నెక్స్ట్ బుద్ధిమతి, బుద్ధిమతి అని దీర్ఘీకారం చూడండి. ప్రేయసి కూడా దీర్ఘీకారమే. ఇవి నదీ శబ్దానికి సమానం నడుస్తాయి. పైన చెప్పిన ప్రియా వరకు ప్రియా దీర్ఘాకర, రమా శబ్దానికి సమానంగా రూపాలు నడుస్తాయి. ఇక్కడ ప్రేయసి అనేది స్త్రీ, ఇది నదీ శబ్దానికి సమానంగా ప్రేయసి. గురుగారు తరుణి అని ఉందండి. ఏంటండి? బుక్ లో తరుణి అని ఉన్నది, అది కూడా రాసుకుని. ఇక్కడ లేదు, కింద ఉంది, కింది స్టెప్ లో ఉందండి, వస్తుంది, అది కూడా వస్తుంది. కింద ఇచ్చారు, ఎక్కడైనా ముందు ఇచ్చారేమో. ఓకే. బుద్ధిమతి అంటే బుద్ధిమంతురాలు. నెక్స్ట్ తపస్విని, దీర్ఘికాలు అన్ని చూడండి. తపస్విని, తపస్వి,
తపస్విరాలు, తపస్విని. నెక్స్ట్ మానిని అంటే మాన్య స్త్రీ, సన్మాన్య స్త్రీ. మానిని అంటే సన్మానీయ స్త్రీ. మానిని, మానిని సన్మానీయ సమ్మానీయ స్త్రీ. నెక్స్ట్ తరుణి, తరుణి అంటే యువతి. తరుణి అంటే ఏమిటి? యువతి. తరుణి అంటే యువతి. నెక్స్ట్ కిషోరి, కిషోరి, కిషోరి అంటే తక్కువ తక్కువ వయసు కలిగిన బాలిక, కన్య. కిషోరి అంటే కన్య. కా అండి కిషోరినా? కిషోరి దీర్ఘం అండి. అదండి కానా అది ఆనా? కిషోరి అంతే. అది కమ్ ఆయుకి కన్య అంటే తక్కువ వయసు గల కన్య. కుమారి అని అంటారండి. కిషోరి వేరు, కుమారి వేరు. కుమారి కొంచెం చిన్న వయసు, చిన్న వయసు అవస్థ, కొంచెం కుమారి అవస్థ కంటే కొంచెం కింది దశ కిషోరి అవస్థ అంటాం. కుమారి కంటే కొంచెం వయసు కొంచెం చిన్నగా ఉంటుంది. అలాగే. బ్రాహ్మణి, బ్రాహ్మణి బ్రాహ్మణ స్త్రీ. బ్రాహ్మణి అంటే బ్రాహ్మణి స్త్రీ. ఇంతవరకు నదీ శబ్దానికి సమానం నడుస్తారు రూపాలన్నీ కూడా దీర్ఘికారంతో ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు మన దీర్ఘ క్షత్రియ అంటే క్షత్రియుని యొక్క స్త్రీ. క్షత్రియుడు యొక్క స్త్రీ. క్షత్రియ, క్షత్రియుడు యొక్క స్త్రీ. వైశ్య, వైశ్యుడి యొక్క స్త్రీ. వైశ్య, వైశ్యుడి యొక్క స్త్రీ. నెక్స్ట్ శూద్ర, శూద్ర, శూద్రుడి యొక్క స్త్రీ. శూద్ర అంటే ఏంటి? శూద్రుడి యొక్క స్త్రీ. నెక్స్ట్ యువతి. యువతి అంటే మన యువతి, వయస్కరాలు. యువతి అంటే యువతి. ఇక్కడ హ్రస్వ ఈకారం అండి. యువతి మతి శబ్దానికి సమానం నడుస్తుంది. స్త్రీలింగమే మతి శబ్దానికి సమానంగా. ఇంతవరకు పైన చెప్పిన వైశ్య, శూద్ర, శూద్రుడికి స్త్రీ రాసిన శూద్ర అంటే శూద్రుడి వ్యక్తి యొక్క స్త్రీ. 4 వర్ణాలు ఇక్కడ వచ్చేసాయి. ఇవన్నీ కూడా స్త్రీలింగంలో దీర్ఘ ఆకారంతో రమా శబ్దానికి సమానం నడుస్తాయి. నెక్స్ట్ యువతి అనేది మతి శబ్దానికి. యువతి, యువతి, యువతయ, యువత్య, మతి, మతి, మతయ, అలాగా యువతి, యువతి, యువతయ, అలాగా. మృగి, దీర్ఘ కాలం వచ్చింది. మృగి అంటే ఆడపులి. జింక, సారీ జింక, ఆడ జింక స్త్రీలింగంలో. హిరణి అంటాం. నెక్స్ట్ సింహి, సింహం, ఆడసింహం. సింహి దీర్ఘం వచ్చింది అన్నిటిలో. ఇవన్నీ స్త్రీలింగ శబ్దాలు ఇచ్చారని మనకు ఇక్కడ మొత్తం. సరిపిని ఇవి స్త్రీలింగమే. సరిపిని పాము. సరిపిని పాము. మార్జారి దీర్ఘికారం, ఇది కూడా స్త్రీలింగం. పిల్లి. మార్జారి, 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 పిల్లి. మార్జారి, పిల్లి. నెక్స్ట్
ఇంద్రాణి, ఇంద్రాణి దీర్ఘికారం. ఇంద్రుడి యొక్క స్త్రీ. ఇంద్రస్య స్త్రీ ఇంద్రాణి, ఇంద్రుడి యొక్క స్త్రీ, ఇంద్రుడి యొక్క స్త్రీ. భవాని దుర్గా, దుర్గాదేవి. భవాని దుర్గాదేవి. ఆచార్య స్త్రీ అంటే ప్రధాన ఆచార్య యొక్క స్త్రీ అంటే పత్ని, శ్రీమతి. అంటే ఇక్కడ మనం ఇక్కడ ఉన్న వర్తమానంలో ప్రిన్సిపల్ కి స్త్రీ. ఆచార్య, ఆచార్య ప్రిన్సిపల్ యొక్క స్త్రీ. ఆచార్యాని ఇక్కడ ఆచార్యుడి యొక్క స్త్రీ, ఆచార్యుని యొక్క శ్రీమతి ధర్మపత్ని. ఆచార్యాని, ఆచార్యుడి యొక్క ధర్మపత్ని స్త్రీ. ఆచార్యాని ఆచార్యుని యొక్క స్త్రీ. ఆచార్య అంటే ప్రిన్సిపల్ యొక్క శ్రీమతి ధర్మపత్ని. నెక్స్ట్ రాజ్ఞి, రాణి, రాజ్ఞి ఇవన్నీ దీర్ఘికారాలు చూడండి. రాజ్ఞి రాణి, రాజ్ఞి అంటే రాణి. నెక్స్ట్ శ్రీమతి ఐశ్వర్యయుక్తమైనటువంటి స్త్రీ. శ్రీమతి ఐశ్వర్యయుక్త స్త్రీ, ఐశ్వర్యయుక్తమైనటువంటి స్త్రీ. శ్రీమతి ఐశ్వర్యయుక్తమైనటువంటి స్త్రీ. శ్రీమతి ఐశ్వర్యయుక్తమైనటువంటి స్త్రీ. మామూలుగా భార్య అని కూడా అంటారు కదా మహోదయ. అంటే ఇక్కడ భార్య సామాన్యంగా భార్య అంటే శ్రీమతి అంటే భార్య కూడా వస్తుంది. కాబట్టి అటువంటి భార్య ఐశ్వర్యం కలిగినటువంటి అంటే అన్ని రకాలుగా ఐశ్వర్యం, విద్యాకు ఐశ్వర్యం కావచ్చు, అన్ని రకాలు ఏదైనా ఐశ్వర్యం తీసుకోవచ్చు. సంపదలు మనం కలిగిన రాష్ట్రం స్త్రీ. శ్రీమతి ఆ మహోదయ. రాస్తుంటాం, శ్రీమాన్ శ్రీమతి రాస్తుంటాం. సో అలాగా అర్థం వస్తుంది. దాంట్లో కూడా ఐశ్వర్యవంతురాలు, శ్రీమాన్ అంటే ఐశ్వర్యవంతురాలు అలా అంటాం. అంటే ఎందుకంటే ఎవరి దగ్గర ఐశ్వర్యం ఉంటుంది వాళ్ళే శ్రీమతి అని చెప్పి గౌరవార్థంగా పిలుస్తారు. శ్రీమాన్ శ్రీమతి ఎందుకు వస్తుంది? ఎవరి దగ్గర ఐశ్వర్యం ఉంటుందో, విద్య ఉంటుందో, జ్ఞానం ఉంటుందో, ధనం ఉంటుందో అటువంటి వాళ్ళు పెట్టుకో. సామాన్య హరి వ్యక్తి శ్రీమాన్ శ్రీమతి రాసుకోదు కదా. ఎవరి దగ్గర ఐశ్వర్యం ఉంటుందో భార్యనే. అందరూ అలా రాసుకోరు కదా. అందరి వ్యక్తులు శ్రీమాన్ శ్రీమతి రాసుకోరు. ఎవరైతే విశిష్టంగా ఉన్నారో, విశిష్ట ఆధిపత్యంలో ఉన్నది, విశిష్ట అధికారంలో ఉన్నది, విశిష్ట ధనైశ్వర్యాలతో యుక్తమై ఉన్నారో అటువంటి వాళ్ళే ఇలాంటి శబ్దాలను ఉపయోగించుకుంటారు. కాబట్టి ఐశ్వర్య శబ్దం కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే మహోదయ. ఆ మహోదయ. ఇంతవరకు మనం ఇవి 25 శబ్దాలు మొత్తం స్త్రీలింగ శబ్దాలు చెప్పుకున్నాం అంతిమ అభ్యాసంలో. మహోదయ ఒక సందేహం. మహోదయ జీ చెప్పండి. ఇది కమ్ ఆయుకి కన్య చెప్పారు కదా, అది నాకు సందేహం ఏంటంటే కిశోరియా హిసోరియా? కిషోరి కి అండి, కి కిషోరి. సరే సార్. కి అండి, కిషోరి అంట. మన లోకల్లో ప్రసిద్ధం కిషోరి బాలిక అని చెప్తున్నాం. అది ప్రింటింగ్ తప్పు పడింది. ఆచార్యాన్ని మామూలు నకారం ఎందుకు వచ్చింది? నత్వం ఎందుకు రాలేదు మోదీ అక్కడ? మామూలు నకారమే ఎందుకు వచ్చింది, నత్వం ఎందుకు రాలేదు? రకారం ఉంది కదా. ఇక్కడ వ్యాకరణం యొక్క విశిష్ట నియమం ఉందండి ఇక్కడ, అందుకే అది రాలేదు. నాకు కూడా ఇప్పుడు గుర్తు లేదు, నేను కనుక్కొని చూసి చెప్తాను ఒకసారి ఎందుకని. ఓకేనా? మొన్న మీరు ఇప్పుడు కూడా వానరం కవర్గానికి కానీ పవర్గానికి కానీ నా వచ్చేస్తే అలా అవుతున్నారు కదా. ఏం చెప్పాయండి? ఇప్పుడు నా వర్గానికి కానీ షావర్గానికి కానీ నా వస్తే అనా వస్తుందని అన్నారు కదా, మరి దీనికి కూడా రావాలి కదండి. వేరే విశేష సూత్రం ప్రకారంగా ఇక్కడ ఈ సందర్భంలో
రాదనమాట. కొన్ని శబ్దాలు ఎక్కడ మామూలు సిద్ధాంతం వరకు రావాలి. రేపం పక్కన ఉంది కాబట్టి, రేపం పక్కన మధ్యలో వ్యవధానం అట్టు ఉంది, అట్లో హయవరత కింద వచ్చేస్తుంది కాబట్టి ఇబ్బంది లేదు. కాబట్టి రావాలి ఏదాంతో అట్కుప్వాంగం యవాయి ప్రకారంగా. కానీ ఇక్కడ వేరే విశేష సూత్రం ఉంది, అందుకే రాలేదు అనిపిస్తుంది నాకు. అది నేను చూసి చెప్తాను మీకు. ఓకేనా? రేపు చెప్తాను. సరే అండి. ఓకేనా? అస్తు. ఈ రకంగా మనము 25 శబ్దాలు చూసాము. ఈ రకంగా మొత్తం 1500 శబ్దాలు మనం చెప్పుకున్నాం. 1500 శబ్దాలు ప్రతి అభ్యాసం 25. ఆ రకంగా 60 అభ్యాసాలు 1500 శబ్దాలు అయ్యాయి మనకు. అస్తు. నెక్స్ట్ వ్యాకరణ రెడీ పెట్టుకోండి. ఈ శబ్దాలను ఉపయోగించి వాక్యాలు ఎలా అనేది చూద్దాం. వ్యాకరణం ఇక్కడ అంతిమ అభ్యాసం స్త్రీ ప్రత్యయాలు. స్త్రీ ప్రత్యయాలు ఇచ్చినప్పుడు మొత్తం అందుకు స్త్రీలింగం చూపిస్తున్నారు. ఇక్కడ స్త్రీ ప్రత్యయాలను ఉపయోగించి వాక్యాలు ఎలా ఉంటాయి, శబ్దాలు ఎలా ఉంటాయి, స్త్రీ ప్రత్యయం వచ్చినప్పుడు శబ్దం ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూస్తున్నాం. అందుకే ఓన్లీ స్త్రీ ప్రత్యయాలు. అంతకన్నా ముందు తదిత ప్రత్యయాలు చెప్పుకున్నాము, అంతకుముందు కృత్ ప్రత్యయాలు చెప్పుకున్నాము, ఇంకా సమాసాలు చెప్పుకున్నాము, అన్ని చెప్పుకున్నాం. రకరకాల ప్రత్యయాలు చెప్పుకున్నాం మనం. తదిత ప్రత్యయాలు, కృత్ ప్రత్యయాలు, ఇంకా స్త్రీ ప్రత్యయాలు. ఇవి కూడా తదిత ప్రత్యయాలకు అంతర్గతంలో వస్తాయి, కానీ అందులోనే స్త్రీ ప్రత్యయాలు. ఓ స్త్రీ ప్రత్యయ ప్రకరణం కొంచెం భిన్నంగా అన్ని స్త్రీలింగ ప్రత్యయాలు ఒక చోట ఉన్నాయన్నమాట. అందుకే స్త్రీ ప్రత్యయ ప్రకరణం. అసలు అందుకే ఇప్పుడు ఈ వ్యాకరణంలో, ఈ అభ్యాసంలో వ్యాకరణ అంశాలు ఏం చెప్పుకుంటాం? స్త్రీ ప్రత్యయ గురించి చెప్పుకుంటాం. అందుకే రాసుకుని వ్యాకరణం బ్రాకెట్లో స్త్రీ ప్రత్యయ. స్త్రీ ప్రత్యయ రాసుకోండి. నియమం 194. నియమం 194. నియమం 194. సూత్రం వచ్చేసి మొట్టమొదటి స్త్రీ ప్రత్యయము అజాద్య తష్టాప్. అజాద్య తష్టాప్. అజాద్య తష్టాప్. అజాద్య తష్టాప్. అజాద్య తష్టాప్. అజాద్య తష్టాప్. ఇది సూత్రం అండి. దీని యొక్క అభిప్రాయం ఏంటి? దీని టాప్ ప్రత్యయం స్త్రీలింగ ప్రత్యయం అట. దీని అర్థం ఏంటో చూద్దాం. రాసుకోండి బ్రాకెట్ పెట్టుకొని. దీని యొక్క అభిప్రాయం శబ్దాన్ని స్త్రీలింగంలో మార్చడానికి, శబ్దాన్ని స్త్రీలింగంలో మార్చడానికి ఆ శబ్దానికి అంతిమంలో టాప్ ప్రత్యయం వస్తుంది. టాప్ ప్రత్యయం వస్తుంది. టాప్ ప్రత్యయం వస్తుంది. శబ్దాన్ని స్త్రీలింగం తయారు చేయడానికి ఆ శబ్దానికి అంతిమంలో టాప్ ప్రత్యయం వస్తుంది. ఇంకా టాప్ ప్రత్యయం వస్తుంది. ఈ టాప్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే, టాప్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఆ మిగులుతుంది. దీర్ఘ ఆకారం ఆ మిగులుతుంది. ఆ మిగులుతుంది. ఆ మిగులుతుంది. అదే విధంగా ఈ కూడా వస్తుంది. అదే విధంగా ఈ ప్రత్యయం కూడా వస్తుంది. అదే విధంగా ఈ ప్రత్యయం కూడా వస్తుంది. అంటే ఇక్కడ ఇవ్వలేదు, విశిష్టమైన సందర్భాలు వస్తాయి, కానీ సంకేతం ఒకటి డైరెక్ట్ గా చూపించామట. ఈ ప్రత్యయం కూడా వస్తుంది స్త్రీలింగం చెప్పడం కోసం. శబ్దాన్ని స్త్రీలింగంలో మార్చడం కోసము ఓ టాప్ ప్రత్యయం వస్తుంది, అది చెప్పుకున్నాం. కొన్ని షిద్ గౌరాదిభ్యశ్చ రిన్యేభ్యోంగి ఉగితశ్చ అలాగా కొన్ని స్త్రీలింగ ప్రత్యయాలు ఉన్నాయండి స్త్రీలింగం తయారు చేయడానికి. రిన్యేభ్యోంగీపులో షిద్ గౌరాదిభ్యశ్చలో గీస్ ఉంది, అలాగే గీప్, అలాగా గీప్ గీస్ గీన్, వీటి 3 ప్రత్యయాలకు అనుబంధ లోపం చేస్తే ఈయనే మిగులుతుందన్నమాట. అవి సూత్రాలు భిన్న భిన్నంగా ఉన్నాయి. అందుకని అవన్నీ ఇవ్వకుండా
డైరెక్ట్ గా ఇక్కడ వచ్చే ఆ లేదా ఈ లగతా హై అంటే ఆ లేదా ఈ ప్రత్యయం వస్తుంది. దానికి మొట్టమొదటి చెప్పాను, టా ప్రత్యయం వస్తుంది, ఈ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఆ మిగులుతుంది. అదే విధంగా ఈ ప్రత్యయం కూడా వస్తుంది, రాసుకోండి డైరెక్ట్ గా ఈ కూడా వస్తుంది, ఈ ప్రత్యయం కూడా వస్తుంది. అదేవిధంగా స్త్రీలింగంలో ఈ దీర్ఘ ఈకారం అండి, ఈ కూడా వస్తుంది. ఇప్పుడు తపస్విని, కిషోరి, తరుణి, బ్రాహ్మణి, ఇవన్నీ ఇంద్రాణి, మార్జారి, ఇవన్నీ దీర్ఘంలో ఉన్నటువంటి కూడా స్త్రీ ప్రత్యయాలండి. అంటే ఈ వచ్చి తయారయ్యారన్నమాట. ఈ కాలం స్త్రీలింగ ప్రత్యయం ఉంది కాబట్టి స్త్రీలింగం అని చెప్పుకున్నాం. దీర్ఘ ఈకారం కూడా అంటే దీర్ఘ ఈకారాలు ఉండేటువంటి స్త్రీలింగం ఎందుకు చెప్పుకున్నాం, అక్కడ స్త్రీలింగంలో ప్రత్యయం వచ్చి ఆ శబ్దం తయారైంది కాబట్టి దాన్ని స్త్రీలింగ శబ్దము అని చెప్పుకుంటున్నాం. అస్తు, అందుకే ఏం రాసుకున్నారు, తో శబ్దానికి ఆ మిగులుతుంది అనుబంధం లోపం చేస్తే, అదే విధంగా ఈ ప్రత్యయం కూడా వస్తుంది, ఈ ప్రత్యయం కూడా వస్తుంది. ఇప్పుడు రాసుకోండి, ఇక్కడ కొన్ని ముఖ్యమైన నియమాలు ఇవ్వబడ్డాయి. ఇక్కడ కొన్ని ముఖ్యమైన నియమాలు ఇవ్వబడ్డాయి. ఇక్కడ కొన్ని ముఖ్యమైన నియమాలు ఇవ్వబడ్డాయి, అవి రాసుకోండి 1వ పాయింట్ కింద. ఇక్కడ కొన్ని ముఖ్యమైన నియమాలు ఇవ్వబడ్డాయి, అవి శబ్దానికి అంతిమంలో అవి ఒకటి, శబ్దానికి అంతిమంలో అకారం ఉంటే, శబ్దానికి అంతిమంలో అకారం ఉంటే అటువంటి శబ్దం చేత సాధారణంగా టా ప్రత్యయం వస్తుంది. టా ప్రత్యయం వస్తుంది అంటే ఆ వస్తుంది, అనుబంధ లోపం చేస్తే వస్తుంది, ఆ వస్తుంది. టాప్ అంటే అనుబంధ లోపం చేస్తే వస్తుంది, ఆ వస్తుంది కదా, అంటే ఆ వస్తుంది. సార్ ఒకసారి మళ్ళీ చెప్పండి మహోదయ. శబ్దానికి అంతిమంలో అకారం ఉంటే, అంటే ఏ శబ్దానికైతే అంతిమంలో అకారం ఉందో అటువంటి శబ్దానికి అంతిమంలో, ఏ శబ్దానికి స్పష్టత కోసం కొంచెం మారుస్తుందండి, ఏ శబ్దానికైతే అంతిమంలో అకారం ఉంటుందో ఏ శబ్దానికైతే అంతిమంలో అకారం ఉంటుందో ఆ శబ్దానికి అంతిమంలో టాప్ వస్తుంది. టాప్ వస్తుంది అంటే ఆ వస్తుంది, ఆ వస్తుంది అంటే అనుబంధ లోపం చేస్తే ఆ వస్తుంది. అదేంటో ఉదాహరణ చూడండి, ఏం చెప్పాను, శబ్దానికి అంతిమంలో అకారం ఉంటే అటువంటి శబ్దం చేత టా ప్రత్యయం వస్తుంది. ఆ టా ప్రత్యయానికి అనుమతులు వేసి వెళ్తుంది, ఆ మిగులుతుంది అంటే ఆ వస్తుందంట, ఆ మిగులుతుందంట, అక్కడ ఆ వస్తుందని చెప్పాను దాన్ని. అట్లా ఆ శబ్దానికి అంతిమంలో అకారం ఉన్నటువంటి శబ్దానికి పక్కలో టాప్ తెచ్చుకుంటే ఆ స్త్రీలింగ శబ్దం ఏ విధంగా మారిపోతుంది అనేది కింద ఉదాహరణలు ఇవ్వబడ్డాయి, రాసుకోండి. జైసే ఎలాగంటే బాల శబ్దం ఏంటంటే బాల, పుల్లింగ శబ్దం, బాల దీర్ఘం లేదు, ఇప్పుడు ఓన్లీ బాల శబ్దం పుల్లింగం ఉంది, బాల. ఆ బాల శబ్దానికే చిన్న డాష్ రాసుకుని బాలా అయిపోతుంది. దీర్ఘ ఆకారం చేస్తాం కదా, బాల అనేది లకారంలో ఆ ఉంది అంటే అకారం శబ్దమే, ఆ అకారం శబ్దానికి టాప్ వస్తుంది. టాప్ అంటే వస్తుంది చెప్పిన ఆ వస్తుంది, బాల ఆ. అకార సవర్ణ దీర్ఘ ప్రకారం దీర్ఘం చేస్తే బాలా అయిపోయిందా, బాలా, బాలే, బాలాహ, అలాగా రూపం వచ్చేస్తుంది. నెక్స్ట్ రెండవది ప్రథమ శబ్దం. ప్రథమ మా దీర్ఘంగా అండి, ఓన్లీ ప్రథమ మనం తయారు చేసుకోవాలి. ప్రథమ దానికి డాసేసి ప్రథమ అకారం శబ్దానికి, ప్రథమలో ఆకారం ఉంది కదా, శబ్దానికి అంతిమంలో ఆ ఉండాలి. అటువంటి ఆ ఉన్నటువంటి శబ్దానికి అంతిమంలో టాప్ వస్తుంది. టాప్ అంటే ఆ వస్తుంది. ఆ కలిపితే మాలో ఉండే ఆకారము, ఆ టాప్ లో ఉండే ఆకారం, ఆకాశవాణి దీర్ఘ ప్రకారం దీర్ఘం చేస్తే ప్రథమా అయిపోతుంది, ప్రథమా. అలాగే అన్నింటిలో తీసుకోవాలి ప్రథమ. నెక్స్ట్ ద్వితీయ. ద్వితీయ ఇది కూడా హ్రస్వ ఆకారం. ద్వితీయ, ద్వితీయ దానికి దీర్ఘం చేస్తే ద్వితీయ, శ్రీలింగంలో ద్వితీయ. నెక్స్ట్ కృపణ శబ్దం అండి. కృపణ
ఏ శబ్దము? కృపణ, 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 కృపణ. దానికి దీర్ఘం చేస్తే కృపణ అలా వస్తుంది. కృపణ, కృపణ, కృపణ అంటే చెప్పుకున్నాం. కృపణ అంటే కంజూస్, కంజూస్ అంటే పిసినారి. 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 దీనికి ఒక అబ్జర్వేషన్ చెప్తారు. అంటే ఒకసారి సందర్భం బట్టి మాకు ఆచార్య చెప్తారు, కంజూస్ అంటే ఏమిటి? జిస్కే పాస్ కమ్ జ్యూస్ హై ఉస్కో కంజూస్ బోల్తే. అంటే జిస్కే పాస్ అంటే ఎవరి దగ్గర రసం తక్కువ ఉందో అని, ఆ రసం లేని వాడి కానీ కంజూస్ ఇవ్వాలంటే భయపడుతుంటాడు, ఇవ్వకుండా ఉంటాడు, పిసినారిగా ఉంటాడట. అంటే ఆపోజిట్ కూడా ఉంటుంది, ఎక్కువగా ఉన్న వాళ్ళు ఇవ్వకుండా ఉంటారు కొంతమంది. ఎవరి దగ్గర కమ్ జ్యూస్ ఉంటుంది, తక్కువ జ్యూస్ ఉంటుంది, అంటే రసం ఉంటుందో అతడే కంజూస్. కమ్ జ్యూస్, కమ్ అంటే తక్కువ, జ్యూస్ జ్యూస్ ఉంది తక్కువ ఎవరి దగ్గర కమ్ జ్యూస్ అంటామంట. అది దాస్తూ ఉంటాడు, కమ్ నా దగ్గర ఎంత ఉండే నాకు తక్కువనే ఉంది, తక్కువనే ఉందని, ఎక్కడ అయిపోతుంది అన్నట్టుగా. అస్తు, ఏదో సామాన్యంగా చెప్పాను సార్. అది హిందీ ప్రకారం సార్? హిందీ ప్రకారంగా అది ఒక కామెడీగా చెప్పడం కోసం. జోకర్ ఇంగ్లీష్ జోక్ జ్యూస్ అని అన్నారా? अरे कम जूस है हिंदी में इस पद को सुनने से कुछ अच्छा लगता है कि सुनने में तो మనం లౌకిక ఏమంటాం సామెతలు చెప్తా అలా ఉంటుంది అన్నమాట. जिसके पास कम जूस है वो कंजूस, जिसके पास कम गाल है वो कंगाल, जिसके पास गाल कम है, गाल అంటే చెంపలు, ఎవరి దగ్గర చెంపలు లోపల అణిగిపోయి ఉన్నాయో, బాగా బలంగా ఐశ్వర్యవంతుడు ధనవంతుడు అనుకోండి, ఆయన బుగ్గలు ఈ చెంపలు మొత్తం బాగా కండతో హృష్టపుష్టంగా ఉంటాయి, కంగాల్ అంటారు. కంగాల్ అంటే ఏమిటి? కంగాల్ అండి, దాని దగ్గర ఏం లేదు. తెలుగులో ఏమంటాం అండి? కంగాల్. కంగాల్ అంటే కమ్ హై, గాల్ అంటే చెంపలు తక్కువగా ఉన్నాయి, కంగాల్ అంటారు. అంటే ఏం లేని వాడిని అర్థం. కంగాల్ అంటే ఏం లేకుండా తిరుగుతూ ఉన్నాడంటే కదా. కమ్ గాల్ హై ఎవరికి పాస్, జిస్కే పాస్, అతనే కంగాల్ అంటాం. ఏం లేనివాడు, ఏం లేనివాడు ఇక చెంపలు అతుక్కుపోయి ఉంటాయన్నమాట. అన్ని ఉన్నాడు కాబట్టి బలంగా హృష్టపుష్టంగా ఉంటాడు అన్నమాట. అస్తు. అది ఇప్పుడు మనం కదా ఆడపిల్ల అంటాం కదా, ఆడపిల్ల అంటే ఈడపిల్ల కదండి. అక్కడ ఎప్పుడున్నా ఆడపిల్ల, ఎప్పుడు ఆడపిల్లనే కానీ మన పిల్ల కాదు. ఆడపిల్ల మన పిల్ల కాదు. అలా శబ్దాన్ని బట్టి ఏ రకంగా మనం కొంచెం సామెతగా చెప్పుకుంటూ ఉంటాం కదా, అలాగా ఇక్కడ కూడా యథార్థం కదా, శాబ్దిక అర్థం యథార్థమే కదా. వాస్తవంగా ఆడపిల్ల మన ఇంట్లో ఉండదు, ఎప్పుడున్నా ఆడపిల్లనే, మన పిల్ల కాదు. అలాగా కొంచెం యుక్తిపూర్వకంగా రోచకంగా చెప్పడం కోసం శబ్దాల యొక్క శైలి భిన్న భిన్నంగా ఒక్కొక్క రకంగా ఉపయోగిస్తుంటారు. అస్తు, 2 ఉదాహరణలు రాసేసుకుందాం. కృపణ. నెక్స్ట్ దీన. దీన శబ్దానికి దీనా వస్తుంది. సో అన్ని హ్రస్వ ఆకారం ఉండే దానికి ఆ చేరిస్తే దీనా స్త్రీలింగంగా మారిపోతుంది. ఒక టా ప్రత్యయం అంటే టా ప్రత్యయానికి ఏమి మిగిలింది? ఆ మిగిలింది, అది చేరిస్తే అయిపోయింది. చేర్చి అకార సవర్ణ దీర్ఘ ప్రకారం దీర్ఘం చేస్తాం, కలుపుతాం. దీనా, దీనుడు, హీనుడు అంటాం కదా. దీనహీనత కలిగిన వాడు అంటే ఏమి లేనివాడు. నెక్స్ట్ అజా, దానికి ఆ కలిపితే అజా అయిపోయింది. అజా. ఇందాక అజామన్నారు ఏంటి సార్? అక్కడ అజా అనేది స్త్రీలింగ శబ్దం తీసుకున్నా, అజా అనే స్త్రీలింగ శబ్దం తీసుకున్నా డైరెక్ట్ గా. ఇప్పుడు అజా శబ్దం ఎలా తయారైంది అంటే టా ప్రత్యయం వచ్చి స్త్రీలింగంలోకి మారిపోయింది. అకారాంత శబ్దము టా ప్రత్యయం తీసుకొస్తే అజా అయిపోయింది. మరి అజం ఏంటి సార్? అజం చెప్పలేదు, అజం అన్నారు కదా. అప్పుడు ఎవరు అడిగారు దీంట్లో? ఇప్పుడు అజహ పుల్లింగం ఉంది, అజా స్త్రీలింగం, అలా నపుంసకలింగం ఉంటుందా అంటే ఆ నపుంస వస్తుంది, అజం వస్తుంది. అట్లా ప్రయోగం ఉండదు. నపుంసకలింగంలో వేరే శబ్దాలు ఉంటాయి. ఇప్పుడు మన మనుషుల్లో పుల్లింగము స్త్రీలింగం నపుంస ఏ విధంగా ఉన్నాయో అలా ఉపయోగించుకోవచ్చు, కానీ పదం కరెక్ట్ కాదు. అజం అనేది స్త్రీలింగంలో రెండే ఉపయోగిస్తా ఉంటాం లౌకిక ప్రయోగంలో, లోక వ్యవహారంలో. ఓకేనా? అస్తు. గురువు గారు, నెక్స్ట్ అజం అనేది అది వేదంలోకి వస్తుంది. అజామేకం లోహిత శుక్లవర్ణం అనేది వస్తుంది కదండి.
అక్కడ అజాం అంటే అక్కడేంటి దాని అర్థం? ఉత్పన్నం కానిది, ప్రకృతిక విశేషణం. ఆ, అజాం పుట్టుకలేనిది లోహిత అని శుక్ల అండి అక్కడ? కృష్ణవర్ణం. అక్కడ అజా అంటే అదే. అక్కడ ఈ అంటే ఉత్పన్నం కానిది, అంటే ఈ ప్రకృతి అనేది ఉత్పన్నం కాదు, ఎల్లప్పుడు సదా ఉంటుంది. జీవాత్మ పరమాత్మ ఎలాగా నిత్యమైన పదార్థాలు అనాది అనంతము, అలాగే ప్రకృతి కూడా ఉత్పన్నం కాలేదు. మహాతత్వము అహంకారం ఏ విధంగా ఉత్పన్నమయ్యాయో అలాగే ప్రకృతిత్వం ఉత్పన్నం కాలేదు. ఆ సత్వగుణం రజోగుణం తమ గుణ రూపంలో సామ్య వస్తు రూపంలో మూల కణ రూపంలో ఉంటాయి. అజాం లోహిత శుక్ల కృష్ణ వర్ణం. అజాం అంటే జన్మించనిది, ఉత్పన్నం కానిది, దాన్ని అజా అంటాం. జనధాతువు ఉపయోగించి చెప్పుకున్నాం కదా, అది వేరు. అస్తు. నెక్స్ట్ కోకిల శబ్దానికి కోకిల. క్షత్రియ శబ్దానికి క్షత్రియ. అదేవిధంగా వైశ్య శబ్దానికి వైశ్య. వైశ్య వైశ్య. నెక్స్ట్ శూద్ర శబ్దానికి శూద్ర. ఇవన్నీ చూడండి అకారాంత శబ్దాలకు అంతిమంలో ఆచరిస్తే ఈ రకంగా స్త్రీలింగంగా మారిపోయాయి అన్నమాట. ఇవి దీర్ఘ ఆకారం వచ్చినప్పుడు ఏ విధంగా మారుతాయి అవి చూసాము. ఇంకా దీర్ఘ ఇకారం ఉంటూ ఉన్నప్పుడు ఎలా వస్తుంది, దీర్ఘ ఉకారం ఉన్నప్పుడు స్త్రీలింగం ఎలా మారుతుంది అనేటివి ఇంకా కొన్ని నియమాలు ఉన్నాయి, అవి మనం రేపు చూద్దామండి. ఇంతవరకు 194వ నియమం మనం చెప్పుకున్నాము, శూద్ర అని చెప్పి. ఇంతవరకు 194 నియమం పూర్తిగా ఇక్కడ పూర్తి అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 195వ నియమం, అది ఏంటో రేపు చూద్దామండి. ఇంకా స్త్రీలింగ ప్రత్యయాలు వచ్చినప్పుడు ఏ రకంగా ఏ ప్రత్యయాల చేత ఏ రకంగా, ఇప్పుడు ఓన్లీ ఒక టా ప్రత్యయం వచ్చినవి ఈ రకంగా చెప్పుకున్నాం. అలాగే ఎన్నో రాసుకోవచ్చు, దీర్ఘాకారం చేర్చుకొని స్త్రీలింగంలో ఏ రకంగా మారిపోతాయి. అలాగే ఇంకా స్త్రీలింగ శబ్దాలు భిన్న భిన్నంగా ఉండేదా, అవి ఏ ప్రత్యయాలతో ఎలా సంబద్ధం అవుతాయి అనేది మనం రేపు చూద్దామండి. అస్తు. దీని తర్వాత ఇంకా పాఠం మనం రేపు ఏం చెప్పుకోవాలి అనేది కూడా ఒకసారి ఆలోచిద్దామండి. అందరూ ఉండండి. మంత్ర పాఠం అయిపోయిన తర్వాత ఏం చెప్పుకోవాలి నెక్స్ట్ అనేది ఆలోచిద్దాం. మంత్ర పాఠ సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే